వక్ఫ్ సవరణ బిల్లుపై చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ పీఎస్సీ మెంబర్ షేక్ ఆసిఫ్. పార్లమెంట్లో ఒకలాగా ఏపీలో మరోలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముస్లింల విషయంలో చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అంటూ మండిపడ్డారు. ఇక వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందని, ఈ విషయాన్ని పార్టీ చీఫ్ వైఎస్ జగన్ గతంలో చాలాసార్లు ప్రకటించారన్నారు షేక్ ఆసిఫ్. టీడీపీ ఆడుతున్న డబుల్ గేమ్ ని ముస్లింస్ అందరూ గమనిస్తున్నారు. అలాగే వక్ఫ్ భూములను సంబంధించిన కలెక్టర్కి అథారిటీ ఇవ్వాలని, కానీ నిజానికి వక్ఫ్ భూములకు సంబంధించి ఇప్పటికే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ను బలహీనపరిచేలాగా కేంద్రం ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉంది. ఆ బిల్లుకు సంబంధిత చట్టబద్ధత లభిస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ఇంకా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించాలని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు మా పార్టీ ఎంపీలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాయితీలు లేవు, ఎటువంటి హామీలు లేవు. ముస్లిం మైనార్టీలకి ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారే తప్ప తెలుగుదేశం నాయకులు వాళ్ళకి మేలు చేసిన పాపాన పోలేదు. ముస్లిం సమాజం మొత్తం బుద్ధి చెప్పాలి.